అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 11, 12 వచనములలో అపోస్తలుడైనటువంటి పౌలు చేత దేవుడు చాలా రకాల అద్భుతములు ఆశ్చర్య కార్యాలు జరిగించారు ఆయన ఉన్నటువంటి సమయంలో. అయితే ఆ విషయాలని ఈ వాక్యం ద్వారా విందాం మనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11, 12 వచనములు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. చేతి గుడ్డలైనను నడికట్లైనను అవి క్లాత్ అన్నమాట, హ్యాండ్ కర్చీఫ్స్ అలాంటివి. అతని శరీరంలో మరి ఎక్కడ తగిలినా కానీ అది అనాయింటెడ్గా వాళ్ళు తీసుకొచ్చి రోగాలు వచ్చిన వాళ్ళ దగ్గర, దెయ్యాలు పట్టిన వాళ్ళ మీద పెట్టినప్పుడు దెయ్యాలు పారిపోయాయి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రోగాలు కూడా పారిపోయి వాళ్ళు స్వస్థచిత్తులైనారు అన్నమాట, స్వస్థత నొందినారు. ఆ విషయాలు ఇక్కడ ఉన్నాయి. మరొకసారి వాక్యం విందాము. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇది వాక్యము. కొంతమంది స్వస్థత లేదు, మరి దెయ్యాలను వెళ్ళగొట్టడం లేకపోతే రోగాలు నయమవటం అనేది లేదు అనుకుంటారు. ఖచ్చితంగా ఉన్నది, దానికి వాక్యమే నిదర్శనము. అయితే ఇక్కడ ఏం చెప్పబడింది అని అంటే, మరి నడికట్లు కానీ లేకపోతే చేతిగుడ్డలు కానీ అవి పౌలు శరీరానికి తగిలినటువంటివి రోగుల దగ్గరకు కానీ దెయ్యాలు వాళ్ళ దగ్గరకు కానీ వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత నొందారు అని ఉంది. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇలా చేసే వాళ్ళని మనం అపార్థం చేసుకోకూడదు, దేవుని బిడ్డల్ని.